గణేష్ ఘాట్ లో నిమజ్జన ఏర్పాట్లపై విక్రమసింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, నగర మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి తదితరులు పరిశీలించారు. గణేష్ ఘాట్ ను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ది చేస్తామని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. హైదరాబాద్ తరహాలో నెల్లూరు నగరంలో గణేష్ నిమజ్జనాన్ని నిర్వహిస్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. ఇంజనీర్లు పోలీసు వారికి మీడియా వారికి సురేందర్ రెడ్డి గారు ఒకప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ నెల్లూరు కూడా సాయంత్రం అయితే కూర్చునే దానికి ఒక ప్లేస్ లేదు. నెల్లూరు అంటే ప్రపంచం నెల్లూరు ఫుడ్ అన్నా కాంట్రాక్టులు అయినా దేశంలో ఉంటారు. అటువంటిది నేను ఫస్ట్ నుడా చైర్మన్ అయినప్పుడు నెల్లూరుకి ఏదో ఒకటి కట్టాలి, సాయంత్రం అయితే కూర్చోవాలి, ఇక్కడ ప్రజలు ఉండాలి అని ఆనాడు ఫస్ట్ నేను నుడా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారితో పెట్టి అమృత నిధులు 2 తెచ్చి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఆనాడు కట్టడం జరిగింది. వెంకయ్యనాయుడు ఆనాడు ఓపెన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఐ లవ్ నెల్లూరు అని ఒక బోర్డు ఇక్కడ పెడితే ఎంతో మంది విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, లవ్ పోయింది, నెల్లూరు పోయింది. అవతల శ్రీధర్ గారు కొన్ని ఇంట్రెస్ట్ తీసుకున్నారు, రోడ్ వేశారు, ఆయన పనిచేశారు. అయితే ఒకటే శ్రీధర్ రెడ్డి గారు మెచ్చుకోవాలి. ఆ రోజు మేము కట్టే రోజు ఆయన అపోజిషన్ శాసనసభ్యుడైనా ఆయన అడిగితే శ్రీనివాసరెడ్డి నువ్వు ఏదైనా కట్టుకో, ఇబ్బంది లేదు, నేను అడ్డంగా రాను, బ్రహ్మాండంగా చేసుకోమని ఆ రోజు ఆయన అపోజిషన్ లో కూడా నాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఇది నా సొంత ఇల్లు లాగా చాలా తొందరగా నిర్మించడం జరిగింది. అయితే దురదృష్టం ఓడిపోవటం, దాదాపు 33 కోట్లతో తారక రామ పార్కు, బాలసుబ్రహ్మణ్యం పార్కు, ఎన్నిక నెల్లూరులో కట్టడం ఇది ఆగిపోవటం జరిగింది. మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అర్జెంటుగా వేయటంతో మళ్ళీ వేయించాను. మరి అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగంగా ఇక్కడ ఉంది కాబట్టి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎంత డెవలప్ చేస్తామో గణేష్ ఘాట్ కూడా వాళ్ళందరూ కోరిక మటుకు సమ్మర్ అనేసిగా అదే రకంగా బాగు చేస్తామని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. అయితే శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడారు, ఇప్పుడు ఆవేశంగా మాట్లాడారు. నేను చెప్పేది ఏంటంటే రుణాల నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే కాలంలో డబ్బులు వస్తున్నాయి. ఏమంటాం మీరు అడిగేది 2 కోట్లు వచ్చే పని అయితే మీతో మనం చెప్పాను చూసేద్దామని నేను వేరే పనులు ఆగిపోయాను. మీరు ఫస్ట్ రామారావు విగ్రహం అక్కడ పెడదాం అనుకున్నాం. ఆ రోజు గిరి గారు కూడా వచ్చారు. మళ్ళీ వచ్చి గణేష్ ఘాట్ అక్కడ వద్దనా, అక్కడ గణేష్ గారి పెడదాం, ఈ పక్క పెట్టుకున్నాను. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా అందరం కలిసి పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక్కడ రామారావు విగ్రహం పెట్టడం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. గణేష్ ఘాట్ కూడా వారు వేరే ఒకటి ఇచ్చారు, ఆర్చిని మార్చి కూడా చేపిస్తాం. అయితే సురేందర్ రెడ్డి గారు గుర్రపటి ఎక్క మీరు చెప్పారు, మా ఈ గారు ఎక్కడ ఉన్నారు, కళ్యాణరావు గారు, అది రాసుకొని గిరి గారితో కోఆర్డినేషన్ చేసుకొని బీజేపీ గణేష్ ఉత్సవ కమిటీతో మీరు కోఆర్డినేషన్ చేసుకొని గుర్రపటి ఎక్క ముందు వరకు తీయించండి. అదేదో లోతు తీయించాలంటే అది కూడా చూడండి, వీళ్ళిద్దరితో మాట్లాడండి గిరి గారితో ఏంటో, అది వరకు నోడా తీసుకోండి. అయితే ఇప్పుడు మా సోదరుడు ఎమ్మెల్యే గారు చెప్పారు 2 కోట్ల రూపాయలు మట్టి కట్ట మీరు అడిగారు కదా, రుణా చైర్మన్ గా ఈసారి చేయలేమో కానీ నెక్స్ట్ వినాయక చవితికి ఖచ్చితంగా పూర్తవుతాను కాబట్టి నేను మాటిస్తున్నా. అది రుణా బాధ్యత తీసుకుంటాం, ఈ లోపల పని ఎస్టిమేషన్ ఇస్తాం, ఈ లోపల పని చేద్దాం. మరి ఖచ్చితంగా నోడా చేస్తుంది, చేసి తీరుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే రకంగా గణేష్ ఘాట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. ఫస్ట్ నెల్లూరు గంగా నదిలో ఒకప్పుడు చీకట్లో వినాయకుడు వేసేవాళ్ళు, చీకట్లో ఇబ్బంది పడేవాళ్ళు. బాగా వినాలి, నేను 2000లో కార్పొరేటర్గా ఉన్నా. 2002లో వాసు భయావాసుకి ఉండడం లేదో నాకు తెలియదు. భయావాసు కొంతమంది వచ్చి అన్నాక లైట్లు కావాలా, పోయినసారి చాలా మంది పడిపోయారు నీళ్ళని చెప్పి
అప్పుడు చైర్మన్ ఏదైనా ముందు నేను ఇష్యూ తీసుకున్నాను. నేను కూడా ఒకప్పుడు దీంట్లో ఉన్నవాడిని. వాళ్ళతోటి కలిపి వెళ్ళి చైర్మన్ తో మాట్లాడి ఆ రోజు నుంచి రుణాల శేషగిరిరావు ఆ రోజు రుణాల 2002లో రుణాగా మున్సిపాలిటీలో ఆ రోజు ఫస్ట్ ఏర్పాటు చేయించింది నేనని కూడా మీకు తెలియదు. సురేంద్ర రెడ్డి గారు ఒకప్పుడు ఇక్కడ ఎన్టీఆర్ నెక్లెస్ నెల్లూరు కూడా సాయంత్రం అయితే కూర్చునే దానికి ఒక ప్లేస్ లేదు. నెల్లూరు అంటే ప్రపంచం నెల్లూరు ఫుడ్ అన్నా కాంట్రాక్టులు అయినా దేశంలో ఉంటారు. అటువంటిది నేను ఫస్ట్ రుణా చైర్మన్ అయినప్పుడు నెల్లూరుకి ఏదో ఒకటి కట్టాలి, సాయంత్రం అయితే కూర్చోవాలి, ఇక్కడ ప్రజలు ఉండాలి అని ఆనాడు ఫస్ట్ నేను రుణా చైర్మన్ అయినప్పుడు నారాయణ గారితో పెట్టి అమృత నిధులు 2 తెచ్చి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఆనాడు కట్టడం జరిగింది. వెంకయ్య నాయుడు ఆనాడు ఓపెన్ చేయడం జరిగింది. దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఐ లవ్ నెల్లూరు అని ఒక బోర్డు ఇక్కడ పెడితే ఎంతో మంది విద్యార్థులు ఫోటోలు తీసుకున్నారు. ప్రభుత్వం ఓడిపోయింది, లవ్ పోయింది, నెల్లూరు పోయింది. అవతల సీతారెడ్డి గారు కొన్ని ఇంట్రెస్ట్ తీసుకున్నారు, రోడ్ చేశారు, ఆయన పని చేశారు. అయితే ఒకటే సీతారెడ్డి గారు మెచ్చుకోవాలి. ఆ రోజు మేము కట్టే రోజు ఆయన అపోజిషన్ శాసనసభ్యుడైనా ఆయన అడిగితే శ్రీనివాసరెడ్డి నువ్వు ఏదైనా కట్టుకో, ఇబ్బంది లేదు, నేను అడ్డంగా రాను, బ్రహ్మాండంగా చేసుకోమని ఆ రోజు ఆయన అపోజిషన్ లో కూడా నాకు కోఆపరేట్ చేయడం జరిగింది. ఇది నా సొంత ఇల్లు లాగా చాలా తొందరగా నిర్మించడం జరిగింది. అయితే దురదృష్టం ఓడిపోవటం, దాదాపు 33 కోట్లతో తారక రామ పార్కు, బాలసుబ్రహ్మణ్యం పార్కు, ఎన్నిక నెల్లూరులో కట్టడం ఇది ఆగిపోవటం జరిగింది. మళ్ళీ ఈసారి వచ్చిన తర్వాత ఈ రోడ్డు అర్జెంటుగా వేయటంతో మళ్ళీ వేయించాను. మరి అదే రకంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ లో గణేష్ ఘాట్ ఒక భాగంగా ఇక్కడ ఉంది కాబట్టి ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్ ఎంత డెవలప్ చేస్తామో గణేష్ ఘాట్ కూడా వాళ్ళందరూ కోరిక మటుకు సమ్మల్టానేసిగా అదే రకంగా బాగు చేస్తామని కూడా నేను మనం చేస్తా ఉన్నాను. దాంట్లో ఎటువంటి రాజీ లేదు. అయితే సీతారెడ్డి గారు మాట్లాడారు, ఇప్పుడు ఆవేశంగా మాట్లాడారు. నేను చెప్పేది ఏంటంటే రుణాల నిధులు చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడే కాలంలో డబ్బులు వస్తున్నాయి, ఏమంటాం. మీరు అడిగేది 2 కోట్లు వచ్చే పని అయితే నీతో మనం చెప్పాను చూద్దామని నేను వేరే పనులు ఆగిపోయాను. మీరు ఫస్ట్ రామారావు విగ్రహం అక్కడ పెడదాం అనుకున్నాం. ఆ రోజు గిరి గారు కూడా వచ్చారు. మళ్ళీ వచ్చి గణేష్ ఘాట్ అక్కడ వద్దనా, అక్కడ గణేష్ గారి పెడదాం, ఈ పక్క పెట్టుకున్నారు. ఓకే, నో ప్రాబ్లం, ఏదైనా అందరం కలిసి పని చేసుకోవాలనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారి సమక్షంలో ఇక్కడ రామారావు విగ్రహం పెట్టడం జరుగుతుందని చెప్పి మాట్లాడారు. గణేష్ ఘాట్ కూడా వారు వేరే ఒకటి ఇచ్చారు, ఆర్చిని మార్చి కూడా చేపిస్తాం. అయితే సురేందర్ రెడ్డి గారు గుర్రపటి ఎక్క మీరు చెప్పారు, మా ఈ గారు ఎక్కడ ఉన్నారు, కళ్యాణరావు గారు, అది రాసుకొని గిరి గారితో కోఆర్డినేషన్ చేసుకొని బీజేపీ గణేష్ ఉత్సవ కమిటీతో మీరు కోఆర్డినేషన్ చేసుకొని గుర్రపటి ఎక్క ముందు వరకు తీయించండి. అదేదో లోతు తీయించాలంటే అది కూడా ఏదో చూడండి, వీళ్ళిద్దరితో మాట్లాడండి గిరి గారితో ఏంటో, అది వరకు నోడా తీసుకోండి. అయితే ఇప్పుడు మా సోదరుడు ఎమ్మెల్యే గారు చెప్పారు 2 కోట్ల రూపాయలు మట్టి కట్ట మీరు అడిగారు కదా, రుణా చైర్మన్ గా ఈసారి చేయలేమో కానీ నెక్స్ట్ వినాయక చవితికి ఖచ్చితంగా పూర్తవుతాను కాబట్టి నేను మాటిస్తున్నా. అది రుణా బాధ్యత తీసుకుంటాం, ఈ లోపల పని ఎస్టిమేషన్ ఇస్తాం, ఈ లోపల పని చేద్దాం. మరి ఖచ్చితంగా రుణా చేస్తుంది, చేసి తీరుతుంది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. అదే రకంగా గణేష్ ఘాట్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది కాదు. ఫస్ట్ నెల్లూరు గంగా నదిలో ఒకప్పుడు చీకట్లో వినాయకుడు వేసేవాళ్ళు, చీకట్లో ఇబ్బంది పడేవాళ్ళు. బాగా వినాలి, నేను 2000లో కార్పొరేటర్గా ఉన్నా. 2002లో వాసు భయావాసుకి ఉండడం లేదో నాకు తెలియదు. భయావాసు కొంతమంది వచ్చి అన్నాక లైట్లు కావాలా, పోయినసారి చాలా మంది పడిపోయారు అని చెప్పి అప్పుడు చైర్మన్ ఏదైనా ముందు నేను ఇష్యూ తీసుకున్నాను. నేను కూడా ఒకప్పుడు దీంట్లో ఉన్నవాడిని. వాళ్ళతోటి కలిపి వెళ్ళి చైర్మన్ తో మాట్లాడి ఆ రోజు నుంచి రుణాల శేషగిరిరావు ఆ రోజు రుణాల 2002లో రుణాగా మున్సిపాలిటీలో ఆ రోజు ఫస్ట్ ఏర్పాటు చేయించింది నేనని కూడా మీకు తెలియదు. చంద్రబాబు గారు, సురేందర్ రెడ్డి గారు, మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు అందరూ కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు మొట్టమొదటి మీటింగ్ గా కొన్ని సమస్యలు చెప్పడం, దాని మీద కొన్ని పరిష్కార మార్గానికి సంబంధించి కూడా పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఏదైతే మొదటి పాయింట్ గా ఉందో
ఈ గణేష్ నిమజ్జనం కొరకు శాశ్వత పరిష్కార దిశగా ఏదైతే గణేష్ ఘాట్ లో మట్టి కట్ట ఏర్పాటు చేయాలని దీని మీద ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ ఇచ్చిన పక్షంలో వ్యక్తిగతంగా ఎమ్మెల్యే గారు ఏమిస్తారో కూడా చెప్పారు. అయితే దాని తర్వాత చైర్మన్ సోనన్న గారు కూడా మాట్లాడి దీనికి సంబంధించి ఎస్టిమేషన్ వేసి నెక్స్ట్ ఇయర్ కి వచ్చే విధంగా 2 కోట్లు 2.5 కోట్లు దానికి సంబంధించి ఏదైతే ఉందో పూర్తిగా కూడా తీసుకునే బాధ్యత దాన్ని నెక్స్ట్ ఇయర్ కి చేస్తామని చెప్పడం కూడా నిజంగా చాలా సంతోషం. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అయితే ఈ సంవత్సరానికి ఇబ్బంది లేకుండా ఏదైతే సురేంద్రన్న గారు కోరారో ఈ సంవత్సరానికి ఇబ్బంది లేకుండా మనం ఉన్న దాంట్లో సిల్ట్ కానీ రిచ్చింగ్ కానీ ఏం చేయాలో అది, అదేవిధంగా గుర్రపు డెక్క ఈ రెండింటికి కూడా చైర్మన్ గారు వారి అధికారులకు కూడా సరైన గారు ఆదేశాలు ఇచ్చారు. దీని మీద అటు ఇరిగేషన్ వారు దీనికి సంబంధించి సెల్ఫ్ వేయడానికి కానీ సెల్ఫ్ వేయడానికి కానీ, అదేవిధంగా గుర్రపు డెక్క ఏ ప్రాంతం అయితే గణేష్ ఘాట్ అవసరం అవుతుందో ఆ ప్రాంతానికి సంబంధించి 2 ఎస్టిమేషన్ కూడా వేసి దయచేసి మీరు అఫీషియల్ గా ఈ మీటింగ్ బేస్ చేసుకొని నాకు ఇమీడియట్ గా పంపించి ఆ కాపీ కూడా ఒకటి నాకు జనానికి విక్రమ్ సింహుడి గారు కాపీ కూడా ఇవ్వాల్సిందిగా మొదటి పాయింట్ అది. అదొకటి మొదటి పాయింట్. మిగతా విషయాలు ఎమ్మెల్యే గారు చెప్పారు, శ్రమను కూడా మాట్లాడారు కాబట్టి ఇంకా ఫైనల్ గా దీనికి సంబంధించి వాటర్ స్టాల్స్ కానీ టాయిలెట్లు కానీ లైటింగ్ వెల్కమ్ ఆర్ట్స్ డయాస్ ట్రైన్స్ ఈ 5 కూడా పూర్తి బాధ్యత కార్పొరేషన్ వాళ్ళు దానికి సంబంధించి ఏర్పాట్లు ఏముందో వారితో అనేది వచ్చేసితో మాట్లాడి దాన్ని మీరు బాధ్యత తీసుకొని కూర్చున్నాం. అలాగే వాటర్ లెవెల్ పాయింట్ కాడికి ఇది కూడా ఒక R&D అధికారులు ఇరిగేషన్ అధికారులు ఒకసారి ప్రతిపాలను కలిసి మీరు పర్సనల్గా ఇన్స్పెక్ట్ చేసి ఇక్కడ ఏ లెవెల్ దాకా వాటర్ తీసుకోవాలో ఆ లెవెల్ వాటర్ తీసుకున్నప్పుడు బ్రిడ్జి కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అవుతుందా లేదా, వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయినైతే ఏమైనా గని బ్యాగ్ చేసుకుంటే దాన్ని ఏదైనా ఆపుకొని పెంచుకోవచ్చా లేదా అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఈ రోజు సాయంత్రానికే మీరు ఈరోజు కూడా ఇక్కడ ఎంత లెవెల్ దాకా నీళ్ళు కావాలి, ఎంత లెవెల్కి వస్తే అక్కడ ఇబ్బంది లేక ఉంటుంది. ఇబ్బంది అయిపోతే గని బ్యాగులు పెడితే ఆగుతాయా లేదు పూర్తిగా కాదా అది చెప్తేనే ఫర్దర్ అన్ని స్టెప్స్ కూడా వీలైనంత వరకు దాన్ని ఇక్కడ ఏం ఏర్పాటు చేయాలో దాని ప్రకారం ఒకసారి చూసి ఈవినింగ్ లోపల అటు వారికి మాకు కూడా ఇంటిమేట్ చేస్తే చాలా ఇంపార్టెంట్. ఈరోజు సాయంత్రం ఆనందంలో ఇచ్చారు మీ ఇద్దరు జాయింట్ గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి అధికారులతో సమీక్ష సమావేశం స్థానిక శాసనసభ్యుల పెద్దలు కోటమిరెడ్డి గారి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ సమితి అధికారులందరితో ఈ సమీక్షకి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. గురించి ఇక్కడ ఉన్నటువంటి అందరికంటే ఎక్కువ తెలిసిన వాడిగా, కారణం నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. మా ఇల్లు రోడ్ అవుతుంది, అదే కనబడుతుంది ఇక్కడ నుంచి. నేను ఇక్కడ పుట్టి పెరిగిన వాడిని. ప్రాంతంలో నాకు 51 సంవత్సరాలు నా వయసు. అందరికంటే ఎక్కువ తెలిసిన వాడిగా గతంలో గణేష్ నిమజ్జనోత్సవాలన్నీ కూడా నెల్లూరు నగరం మొత్తం అటు సింహపురి గణేష్ ఉత్సవ సమితి కావచ్చు, మిగతా అందరూ కూడా పెన్నా నదిలో రంగనాయలపేట ప్రాంతంలో ప్రధానంగా నిర్వహించుకునేవాళ్ళు. అయితే 2021వ సంవత్సరం నాకు తెలిసి అక్కడ కొంత ఈ బ్యారేజ్ కట్టేటప్పుడు చిన్న ఇబ్బందులు వచ్చింది. అక్కడ నిమజ్జనోత్సవానికి ఇబ్బందులు అంటే అప్పుడు ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న గారు గణేష్ ఉత్సవ సమితి మాట్లాడి ఈ ప్రాంతంలో నిమజ్జనోత్సవం చేసేదానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్పి మాట్లాడి శ్రీధరన్న తరఫున అన్ని తానే చూసే గిరన్న నేను ప్రత్యక్ష సాక్షి. అందులో అటు అప్పుడు నూడా నుంచి ప్రభుత్వం వైపు నుంచి ఎంపీ గారి నిధుల నుంచి ఆ వేసిన రోడ్డు అయితేనే, ప్రధానంగా ఇప్పుడు ఏదైతే ఇక్కడికి వస్తున్నామో ఆ వేసిన రోడ్డు అయితేనే, టోటల్ దీని రూపురేఖలే మార్చి గణేష్ నిమజ్జనోత్సవానికి ఇక్కడ గత 5 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా జరుగుతుందంటే దీనికి కారణం స్థానిక శాసనసభ్యులు, గణేష్ ఉత్సవ సమితి అందరూ కూడా చైర్మన్ అందరూ కలిసికట్టుగా దీనికి ప్రతి సంవత్సరం పనిచేసుకుంటూ పెంచుకుంటూ
స్థానికంగా గణేష్ నిమజ్జనోత్సవానికి ఎక్కడెక్కడ ఏ అవసరాలు ఉన్నాయో సంవత్సరం దానికి సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి బ్రహ్మాండంగా తీసుకొచ్చున్నారు. స్థానికంగా ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అందరికీ తెలుసు. అయినప్పటికీ ఈ మధ్య నేను ప్రత్యక్షంగా చూసింది 3 సార్లు శ్రీధరన్ వచ్చాడు, 10 సార్లు పైన కిరణ్ వచ్చాడు మంత్రి గారి దగ్గరికి. సార్ కనీసం ఒక 100 కోట్ల రూపాయలు కావాలా, ఇక్కడ దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనేక సందర్భాల్లో మంత్రి గారి దగ్గరికి శ్రీధరన్న కావచ్చు, గిరణ్ కావచ్చు, కొన్ని సందర్భాల్లో శ్రీరన్న కూడా సార్ ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా డెవలప్ చేయమని చెప్పారు. దీనికి కేవలం నిన్న రాత్రే గిరణ్ చెప్పాడు నాకు. నిన్న రాత్రి నారాయణ సార్ గారు చెప్పారు 50 కోట్ల రూపాయలు దీనికి శాంక్షన్ అయిందని చెప్పి ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు రూరల్ శాసనసభ్యులు శ్రీధరన్న ఏదైతే కోరారో దాని కోరిక మేరకు నుడా చైర్మన్ గారి అడిగిన మీద ప్రభుత్వం వైపు నుంచి ఈ అభివృద్ధి కొరకు 50 కోట్ల రూపాయలు శాంక్షన్ అయిందని చెప్పి రాత్రే గిరన్న నిన్న సాయంత్రం చెప్పడం కూడా జరిగింది. అనేక సందర్భాల్లో ఈ ప్రాంత అభివృద్ధి కొరకు నేను చూసిన నెల్లూరు చెరువు వేరు, ఈరోజు నేను చూస్తున్నటువంటి ఈ గణేష్ ఘాట్ వేరు. మరింతగా ఇంకా అభివృద్ధి చేసేదానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. రేపు రాబోయే గణేష్ నిమజ్జనోత్సవానికి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి అన్ని శాఖల అధికారులు, అటు మున్సిపల్ ప్రధాన పాత్ర మున్సిపల్, రెవెన్యూ, పోలీస్, ఎలక్ట్రికల్, ఈ 4 శాఖలు అనుభవజ్ఞులైన అధికారులు ఉన్నారు. ప్రతి సంవత్సరం చేసినటువంటి అనుభవం ఉంది. ఇక అందరూ కలిసికట్టుగా రేపు జరగబోయే నిమజ్జనోత్సవం కూడా బ్రహ్మాండంగా జరుగుతుందని ఆశిస్తూ ఆకాంక్ష. ఏ ప్రాంతంలో అయితే పెట్టి నిమజ్జనం కోసం వచ్చారో వాళ్ళందరి మనసుల్లో కూడా బాధ, ఆవేశం చాలా ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే మనం మొట్టమొదటి సంవత్సరం చేసినప్పుడు ముందు సంవత్సరం పడ్డ విగ్రహాలు లేవు కాబట్టి లోతు నిండి సరిపోయింది. పక్క సంవత్సరం దాని స్వీట్ తీయలేదు కాబట్టి విగ్రహాలు వేస్తే మునగల ముక్కాలు మునిగినాయి. 3వ సంవత్సరం వస్తే సగం మునిగినాయి. 4వ సంవత్సరానికి వస్తే మొత్తం విగ్రహాలు బయట ఉన్నాయి. రేపు కానీ గణేష్ నిమజ్జనం రోజు విగ్రహాలు కానీ మనం ఘాటుకు తీసుకొచ్చి నిమజ్జనం చేస్తే షిల్ట్ కానీ తీయకుండా ఉంటే అవి వినాయకులంతా కూడా బయటనే ఉండే పరిస్థితి ఉంది. కాబట్టి అవన్నీ కూడా ఘాటు మీద పెట్టడమే మేలు అవుతుంది నిమజ్జనం చేయడం కంటే. పరిస్థితిని అర్థం చేసుకోండి. దీనికి పెద్ద ఖర్చు కాదు. అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగమని చెప్పి నేను మంత్రివర్యుల్ని, స్థానిక శాసనసభ్యుల్ని ఇద్దరిని కూడా కోరుకుంటున్నా. ప్రత్యేకంగా మున్సిపాలిటీ నుంచి అనేక కార్యక్రమాలకి కోట్లాది రూపాయలు నిధులు పెడుతున్నారు. మరి గణేశోత్సవానికి సంబంధించి ఒక 2 కోట్ల రూపాయలతో మట్టి కట్ట ఏర్పాటు చేసి తిరుపతిలో ఏర్పాటు చేసి ఉన్నారు. వెళ్ళి అధికారులను చూడమని అడిగాం అనేక పర్యాయాలు. చుట్టూరు ఘాటు ఏర్పాటు చేసి దాదాపుగా 27 అడుగుల లోతు ఉండేటట్టు చేసి వెంటనే నిమజ్జనం అయిపోయిన తర్వాత నీళ్లు బయటకు తీసి దాన్నంతా కూడా సిల్ట్ అంతా కూడా తీసేసి పక్క సంవత్సరానికి ఇబ్బంది లేకుండా చేసే ప్రక్రియ చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నాయి 2-3 ప్రాంతాల్లో. మరి నెల్లూరులో 2 కోట్ల రూపాయలతో అనేక మంది సిఎస్ఆర్ నిధులు వస్తున్నారు. అటు జిల్లా యంత్రాంగం, జిల్లా మంత్రివర్యులు, జిల్లా శాసనసభ్యులు కూడా మరి ఇంతమంది నెల్లూరు నగరంలో 2 కోట్ల రూపాయలతో ఒక చిన్న కోరిక గణేష్ ఉత్సవానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున సహకారం అందించారు, చేస్తున్నారు. రాష్ట్రంలోనే నెల్లూరు ఆదర్శప్రాయంగా ఉంది. నెల్లూరు నగరంలో అధికారులు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరూ కూడా దీని మీద పెద్ద ఎత్తున నెల్లూరు నగరంలో చేస్తూ విశేషంగా చేస్తున్నారు. ఇది రాష్ట్రానికంతా కూడా ఆదర్శంగా ఉంది. ఈరోజు రాష్ట్రం అంతా కూడా గణేష్ ఉత్సవాల నిర్వాహకులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితిని ఏర్పాటు చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ ముఖ్యమంత్రి ద్వారా ఎవరైతే వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారో వాళ్ళకి ఆ ప్రాంతంలో కరెంటు ఉచితంగా ఇవ్వమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. అది శాశ్వతంగా అందరూ కూడా ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేశారు. దాంతో పాటుగా ఈ సంవత్సరం గణేష్ ఉత్సవాల్ని రాష్ట్ర పండుగగా గుర్తించమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది. దాంతో పాటు అన్ని ప్రాంతాల్లో కూడా ప్రభుత్వమే ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిమజ్జనానికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని చెప్పి కూడా మేము కోరుతున్నాం. గౌరవ శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు, అదేవిధంగా నెల్లూరు నగర శాసనసభ్యులు మంత్రి గారు
నారాయణ గారు, వారితో పాటు కూడా చైర్మన్ మేయర్ సమీక్ష జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. మన ఇప్పుడు వైపు అందరూ మాట్లాడారు. అదేవిధంగా మళ్ళీ మనం రేపు సెప్టెంబర్ నెల గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు జరుగుతున్నవి. అవన్నీ ఏ ఆటంకాలు జరగకుండా చూసుకుంటామని ఆ అధికారులకు కూడా ఇప్పటి వరకు తెలియజేశారు. అదేవిధంగా ఇప్పటి వరకు హైదరాబాద్ లో కంటే ట్యాంక్ బండ్ ఎలా అయితే ఉందో టూరిజం లాగా, అలాగే మనకు కూడా అలాగే నెల్లూరులో కూడా చేయాలని, ట్యాంక్ బండ్ లెవెల్లో అంతకు మించి చేయాలని మన అధికారులు కానీ మన నాయకులు కానీ అందరూ ఆశిస్తున్నారు. అదేవిధంగా చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తారు. నెల్లూరు నగరంలో అనేక సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంది. 21వ సంవత్సరం నెల్లూరు నగరంలో నిమజ్జనం చేయడానికి ఎక్కడా కూడా ప్రదేశం లేని పరిస్థితుల్లో గణేష్ నిమజ్జనాన్ని మనం ఈ నెల్లూరు చెరువు, స్వర్ణాల చెరువు ప్రాంతంలో అయితే బాగుంటుందని చెప్పి భావించి ఆ రోజు ప్రభుత్వాన్ని అడగడం జరిగింది దీని ఏర్పాట్లు చేయమని. ప్రభుత్వం కాదన్న ఆ రోజు గణేష్ భక్తులందరూ కూడా కలిసి, ఎవరైతే విగ్రహ నిర్వహణ చేసే వాళ్ళందరూ కూడా కలిసి కొంత ధనం వెచ్చించి ఈ ప్రాంతంలో నిమజ్జనాన్ని ఆ సంవత్సరం 21వ సంవత్సరం పూర్తిగా నిత్యం. 22వ సంవత్సరం నుంచి శాసనసభ్యులు శ్రీధర్ రెడ్డి గారు ఒక ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ ప్రాంతంలో గణేష్ నిమజ్జనం చేయడానికి అనువైన ప్రాంతంగా ఉందని చెప్పి నెల్లూరు నగరంలో ఉండే గణేష్ ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులందరూ కూడా కలిసి అడిగిన మీదట వారు కొంత చొరవ తీసుకొని ఆ రోజు మంత్రివర్యుల్ని, ఆ రోజు ఎంపీని, ఆ రోజు స్థానిక శాసనసభ్యులు ఇద్దరు, దాంతో పాటుగా కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ కలిసి మున్సిపాలిటీలో దాని గురించి చర్చించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి, ప్రత్యేకంగా శ్రీధర్ రెడ్డి గారు ఆ సంవత్సరం అటు నుడా నుంచి కావచ్చు, లేదా ఎంపీ నుంచి కావచ్చు, కలెక్టర్ నుంచి కావచ్చు, ప్రత్యేక నిధుల ద్వారా మంత్రి గారు కావచ్చు, ఆ రోజులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని నెల్లూరు నగరానికి శాశ్వతంగా ఒక గణేష్ నిమజ్జన ఘాటుగా ఏర్పాటు చేసిన ఘనత శ్రీధర్ రెడ్డిది. ఆ రోజు చేసిన పెద్దలందరిది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మనం 21 నుంచి కంటిన్యూగా ఈ ప్రాంతంలో నిమజ్జనం చేస్తా ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కార్పొరేషన్ నుంచి ఇచ్చేసి ఇబ్బంది లేదు, మాట్లాడి పెడతాను. ఆ తర్వాత డిప్యూటీ మేయర్ గొప్పవారు ఆ క్రేన్ పరిస్థితి విజయ్ క్రేన్ చెప్తాను. క్రేన్ లో తర్వాత మరోసారి కూర్చొని వీటిని పరిశీలిస్తాం. ప్రధానంగా సింహపురి గణేష్ ఉత్సవ సమితి కొన్ని అభ్యర్థనలు చేసింది. నెల్లూరు చెరువులో గణేష్ నిమజ్జనం కోసం నీటి మట్టం పెంచడం, బురబుడక తొలగించడం సమస్య మారింది. దీన్ని శాశ్వత పరిష్కారంగా గణేష్ ఘాట్ లో ఎన్టీఆర్ విగ్రహం నుంచి నిమజ్జన ప్రదేశం వరకు మట్టి కట్ట అడిగారు. ఇప్పుడల్లా సాధ్యమైన పని కాదు అది. ఈ ఉత్సవానికి అయితే మనం అస్సలు సాధ్యం కాదు. దాని తర్వాత మాట్లాడుకున్నాం. ఇక గణేష్ ఘాట్ 3వ రహదారిపై స్వాగతార్చి, అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పోలీస్ కార్యాలయం నుండి జొన్నవాడి వరకు 4 లేన్ రహదారి. ఇదైతే నాకు తెలుసు కదా, ఇంకా 30 సంవత్సరాలకు కూడా పరిష్కారం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఉండే ఫైనాన్షియల్ కండిషన్ లో అన్ని పట్టాలండి కాబట్టి ఆ ల్యాండ్ అక్వైర్ చేయాలంటే ఇంకో 30 years కూడా సాధ్యం కాదు. దీనివల్ల ఇబ్బందులు కూడా ఉన్నాయి, మధ్యలో చాలా ప్రాధాన్యత కూడా ఉన్నాయి. అది కూడా కాకుండా ఈ పట్టాలెన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అలా సాధ్యమైన పరిస్థితి కాదు అది. ఇక గణేష్ ఘాట్ నందు నిమజ్జన ప్రదేశానికి ఎదురుగా ఉన్న స్థలాన్ని చదువు చేసి పార్కింగ్ సౌకర్యం ఏం చేసుకోవాలి, అది ఇబ్బంది కదా, నోట్ చేసుకోండి. తర్వాత ఘాట్ లో కొత్తగా మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి కనెక్షన్ అవుతున్నారు. తర్వాత పెన్నా ఘాట్
అవిస్తానికి ఇచ్చేసి ఇబ్బంది లేదు ఇది. మీరు ఆర్మీ వాళ్ళు కూడా చెప్తారు సరిపోయింది ఈ హైట్ బయట మనం తీసేసి కర్మగతులు మనుగోలు పద్ధతులు రెడీ చేయండి. తర్వాత ఎలక్షన్ డిపార్ట్మెంట్ గణేష్ నిమజ్జనానికి తరలివచ్చే వాహనదారులు రహదారుల వెంట చెట్లు సార్ గారు అలవాటే కదా, అదేం పెద్ద ఇష్యూ కాదు, జాగ్రత్త చూసుకోండి. తర్వాత గణేష్ ఘాట్ పెన్నాఘాట్ లో శాశ్వతంగా లైటింగ్ సౌకర్యం ఇది ఇప్పటికే నోడా చైర్మన్ గారితో మాట్లాడున్నాను. తొందరలో కమిషనర్ గారు రావాల్సింది. మరి హైదరాబాద్ లో అత్యవసర పనులు గత రాత్రి వెళ్ళటం జరిగింది, ఊర్లో లేవాళ్ళు. అన్ని విషయాలు కూడా శేషరావు గారు చెప్పామని చెప్పారు. మీరు ఏం చేయగలుగుతారో చెప్తే ఇంకేం చేయాలో నేను చెప్తాను. అందరూ గణేష్ భక్తులే, అందరూ కూడా ఆలోచన ప్రశ్నించడం చాలా తేలిక, చేయటం చాలా కష్టం. మా శక్తికి నుంచి ఈ గణేష్ ఘాట్లు చేసిన మీరు అడిగే 2 కోట్ల